Dear friends, welcome back to my channel. ఈ వీడియోలో ప్రసిద్ధ శాస్త్రవేత్తలు వారి ఆవిష్కరణల గురించి మనం తెలుసుకుందాం. భారతదేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన సర్ సివి రామన్, డైనమైట్ను కనుగొన్న ఆల్ఫ్రెడ్ నోబెల్, విమానాన్ని కనిపెట్టిన రైట్ సోదరులు, రాకెట్ను కనిపెట్టిన రాబర్ట్ గొడార్డ్లను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రామన్ ఎఫెక్ట్స్. సర్ సివి రామన్ వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ అందుకున్న భారత కాంతిపుంజం, ప్రతిష్టాత్మక భారతరత్న అందుకున్న తొలి విజ్ఞాన కెరటం సర్ సివి రామన్. సూర్యుడి నుండి వెలువడే తొలిపు రంగు కాంతి వాయువులోని అణువులపై పడి వాటి ప్రయాణ దిశను మార్చుకుంటాయని తన పరిశోధనల ద్వారా రుజువు చేశారు. వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరావర్తనం చెందుతుందని 1928 ఫిబ్రవరి 28న రామన్ తొలిసారిగా ప్రకటించారు. అత్యంత ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందిన రామన్ను 1924లో ఇంగ్లాండ్ రాయల్ సొసైటీ సభ్యత్వం, 1928లో సర్ బిరుదు దక్కాయి. ప్రతిష్టాత్మకమైన ఫ్రాంక్లిన్ మెడల్ 1947లో లభించింది. సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. తన అనన్య సామాన్య పరిశోధన సామర్థ్యంతో ఫిజిక్స్ రంగంలో రామన్ ఎఫెక్ట్ కనుగొని చరిత్ర సృష్టించిన ఫిబ్రవరి 28వ తేదీనే జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆయన ఒక ఇంజనీర్, పరిశోధకుడు, బిజినెస్ మ్యాన్. అంతేకాదు కొత్త వాటిని కనిపెట్టే వ్యక్తి కూడా. అలాగే 6 భాషల్లో చేయి తిరిగిన వ్యక్తి. 1833వ సంవత్సరంలో స్వీడన్లో పుట్టిన నోబెల్ చిన్ననాటి నుంచే సైన్స్ పై అమిత ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్ ఆవిష్కర్త. 24 సంవత్సరాల వయసులో తన మొదటి పేటెంట్ను దాఖలు చేశాడు. ఫిరంగులు మరియు ఇతర ఆయుధాలు. నోబెల్ యొక్క అత్యంత ప్రసిద్ధ ఆవిష్కరణ డైనమైట్, నైట్రోగ్లిజరిన్ ఉపయోగించి పేలుడు పదార్థం. ఇది 1867లో పేటెంట్ చేయబడింది. నోబెల్ తరువాత తన సంపదను నోబెల్ బహుమతి సంస్థకు విరాళంగా అందించాడు. ఇది మానవ జాతికి గొప్ప ప్రయోజనాన్ని అందించిన వారికి ఏటా గుర్తిస్తుంది. సింథటిక్ మూలకం నొబెలియం అతని పేరు పెట్టబడింది. రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ సృష్టికర్తలు. ఆర్విల్లే రైట్, విల్బర్ రైట్ ఇద్దరు అమెరికన్ అన్నదమ్ములు. విమాన సృష్టికర్తలు, విమాన చోదక మార్గదర్శకులు. వీరు ప్రపంచపు మొట్టమొదటి భారీ యాంత్రిక విమానాన్ని కనిపెట్టి, నిర్మించి, నియంత్రించి 1903 డిసెంబర్ 17న విజయవంతంగా గాలిలో ఎగిరించారు. 1905 నుండి 1907 వరకు ఈ సోదరులు వారి ఫ్లయింగ్ యంత్రాన్ని మొదటి ఆచరణాత్మక స్థిర వింగ్ విమానంగా అభివృద్ధి పరిచారు. రాకెట్. రాబర్ట్ హాచింగ్స్ గొడార్డ్ ఆధునిక రాకెట్ ప్రొపల్షన్ యొక్క తండ్రిగా పరిగణించబడ్డాడు. ఈయన గొప్ప అంతర్దృష్టి కలిగిన భౌతిక శాస్త్రవేత్త. గొడార్డ్ ఆవిష్కరణకు ప్రత్యేకమైన మేధావి కూడా. మేరీల్యాండ్లోని గ్రీన్ బెల్ట్లో నాసా యొక్క గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ను మే 1, 1959న ఈ అద్భుతమైన శాస్త్రవేత్త జ్ఞాపకార్థం స్థాపించడం జరిగింది. Dear friends, I hope that you have enjoyed this video very much. Please like, subscribe and share my channel. Thank you friends.